హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెయిన్ కందుకూరు. సో ఇవాళ అయితే మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసేసాం అనమాట, ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి. సో లెట్స్ సీ. ఎక్కి అప్ప కొడుతున్నాడు వేదవా కాదు నాన్న, నీకు స్కూల్ అయిపోయింది, మమ్మీకి ఆఫీస్ అయిపోయింది అంటే లేదు ఈరోజు. డాడీ ఒక్కడే పాపం ఆఫీస్కి వెళ్ళింది కదా, నువ్వు నేను తమ్ముడు వెళ్ళి డాడీకి సర్ప్రైజ్ ఇద్దామా? చెప్పు. ఓకే, మనం పోయి డాడీకి కనిపించేదే సర్ప్రైజ్. డాడీ షాక్ అవుతాడు. స్టూపిడ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుండు, స్టూపిడ్ చెర్రిగాడు డిస్టర్బ్ చేస్తుండు. ఏ డాడీ పోమా? సర్ప్రైజ్ అంటే మనం పోయి డాడీకి కనిపించాలా. నువ్వు డాడీ కోసం పైకి ఎక్కడికి ఇస్తావు? నీతో పైసలు ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వస్తుంది పైసలు? మరి లేవు కదా. నువ్వు బిగ్ బాయ్ అయినాక జాబ్ చేసి డాడీకి అప్పుడు ఇప్పిస్తావా బయట? సరే అయితే రెడీ అయిపోతాం తొందరగా, సరేనా? సో రెడీ చేసామన్నమాట. రెడీ చేసి పిల్లలు ఆల్రెడీ కిందికి వెళ్ళారు. సో వెళ్తున్నాం అనమాట. మేము ఉన్న చోటు నుంచి కిరణ్ వర్క్ చేసేది ఒక 13 కిలోమీటర్స్ అలా ఉండవచ్చు అనమాట డిస్టెన్స్. వనపర్తి టు గోపాల్పేట్ బ్రాంచ్లో చేస్తాడు తను. సో వెళ్ళామన్నమాట. ఈరోజు వీక్ ఆఫ్ ఉండడం వల్ల ఇంట్లోనే పిల్లలకు కూడా బోర్ వస్తుంది. ఆఫ్టర్నూన్ దాకే స్కూల్ ఉండింది. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకు లంచ్ అనేది ప్రిపేర్ చేసి తినిపించేసేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర నుంచి ఒక 700 మీటర్స్ రేంజ్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది. సో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక ఆటో అయితే కిరాయికి మాట్లాడుకొని వెళ్ళినాము. లేకుంటే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఆటోస్లో వెళ్ళొచ్చు అనమాట. ఆటోస్ కూడా షేర్ ఆటోస్ అట్లా అవైలబుల్ ఉంటాయి. సో పిల్లలు ఇబ్బంది పడతారని ఒక సపరేట్ ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. సో మామూలుగా అయితే బస్సు వీళ్ళల్లో పోతే కొంచెం ఒక 50 రూపీస్లో అట్లా అయిపోతుండే, కానీ మేము ఇంకా పిల్లలు ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఈ ఆటో మాట్లాడుకొని వెళ్ళానమాట. సో మాదైతే వనపర్తి కొంచెం మర్రికుంట సైడు, కొంచెం ఊరి చివర అన్నట్టు కర్నూలు రోడ్కి. సో అక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే. సో అక్కడ నుంచి అక్కడికి మామూలుగా జనరల్ ఫేర్ అయితే షేర్ ఆటో అయితే 15 తీసుకుంటారు. ఇంకా మామూలు ఆటోస్ అయితే డిపెండ్స్ అనమాట, ఎంతైనా ఉండొచ్చు అది. సో వెళ్ళామన్నమాట. కిరణ్కి అయితే తెలియదు వస్తున్నామని. మేము స్టార్ట్ అయ్యే సమయానికి 4 అవుతూ ఉండింది. సో 4 అవుతూ ఉండింది. వెళ్ళడానికి కనీసం అంటే ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. 3:45కి ఇంట్లో నుంచి బయలుదేరితే అక్కడికి కిరణ్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఒక 4 ఆ రేంజ్లో అయినట్టుంది, సరిగ్గా అయితే గుర్తుకు లేదు. సో ఇవన్నీ దాటేసుకొని వెళ్ళాము. మధ్య మధ్యలో మామిడి పళ్ళు అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఎక్కారో లేదో ఆటో దబ్బా నిద్రపోతున్నారనమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను వీడియో అసలు రియాక్షన్ క్యాప్చర్ చేయడం మర్చిపోయినాను. వీడియో పాస్లో ఉండింది, సో తీయలేకపోయినాను అనమాట. ఇక్కడ రిటర్న్ అయితే ఆఫీస్ వర్క్ ముగించుకొని ప్లస్ బ్యాంక్ ఆ థింగ్స్ అన్నీ కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అఫిషియల్ థింగ్స్ కదా, షూట్ చేయొద్దు అని చెప్పేసి. సో రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట స్కూటీలో. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకి ఏదైనా తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో మనకి వనపర్తికి ఎంటర్ అయిన తర్వాత మిస్టర్ కేఫ్లో వచ్చేసి ఏదైనా కొంచెం సండే కాదు కదా, సాటర్డే రోజు మేము వెళ్ళింది. ఇంకా సండే అలానూ తింటాము. సో ఏవైనా తీసుకుందాం పిల్లల కోసం అని ఫ్రైస్, ఒక వింగ్స్ అయితే 6 పీసెస్ తీసుకున్నాము పిల్లల కోసము. అక్కడ తినకుండా పార్సల్ చేసేసుకొని ఇంటికి వెళ్ళి తిన్నామన్నమాట. సో పిల్లలకైతే ఫ్రైస్ చాలా ఇష్టము. విక్కీ అయితే తినాడు కానీ చెర్రీ గాడికి ఇష్టము. సో నా కోసం అయితే స్పైసీవి, చెర్రీ గాడి కోసం అయితే సాల్ట్వి తీసుకున్నాం అనమాట. తీసేసుకొని ఇంకా రొట్టెలు ఉండిండే, పాలకూర కర్రీ ఉండిండే అనమాట, కొంచెం మిల్ మేకర్ కర్రీ కూడా ఉండిండే. దాంతో డిన్నర్ ఫినిష్ చేసాము. సో ఏదన్నమాట ఇలా ఈ చిన్న షార్ట్ వీడియో ఇలా జరిగిపోయిందనమాట సాటర్డే రోజు. అస్సలు అనుకోలే వెళ్ళాలని, కానీ వెళ్ళేసి కానీ పాయింట్ అయితే మిస్ అయిపోయినాం అక్కడ షూట్. సో అలా ఈ వీడియో అయితే గడిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.